యోగ్యుడా నిత్యం స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యం స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివి. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై దినమెల్ల నిరతము స్తుతించెదను. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై దినమెల్ల నిరతము స్తుతించెదను. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరలోక ద్వారాలను మా కొరకై తెరిచినటువంటి ప్రభువా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈనాడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఆరాధన చేస్తూ ఉండగా
నీ అద్వితీయమైనటువంటి కృపను మా అందరిపైన కుమ్మరించమని బ్రతిమాలుతూ ఉన్నా. ఈ లోకానికి దిగి వచ్చింది మా కొరకే, ఈ లోకములో జీవించింది మా కొరకే, ఈ లోకములో అనేకమైనటువంటి బాధలను భరించి మరణించింది మా కొరకే. మరలా పరలోకానికి వెళుతూ ఉన్నది కూడా మా కొరకే. ఇదిగో ప్రభువా, నీ అనంతమైన ప్రేమను మేము గుర్తుంచుకొని ఆ ప్రేమలో లీనమై జీవించే భక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని బ్రతిమాలుతూ ఉన్నాం. దివ్య సప్రసాద రూపములో ఈనాడు మా అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నందుకు లెక్కలేని స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాం. దివ్య సప్రసాదనాథుడా, ఏ కోరికనైతే గుండెల్లో మోసుకొని ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో వాటన్నింటినీ కూడా నెరవేర్చమని బ్రతిమాలుతూ ఉన్నా. వ్యాధులతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ప్రజలకు విడుదల దయచేయమని బ్రతిమాలుతూ ఉన్నా. నిన్నే నమ్ముకొని నీ పైన ఆధారపడుతూ నీ చెంతకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. సమస్యల నుండి విడుదల దయచేయండి. సంతోషంగా జీవించ కృపను అనుగ్రహించండి. వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. ఆరోగ్యాలతో ఉండ కృపను అవతరించండి. చదువుతూ ఉన్నటువంటి బిడ్డలకు చేదోడు వాదోడుగా ఉండి గొప్పగా చదువుకొని ఉన్నతంగా ఎదగడానికి కావలసిన కృపను దయచేయమని, ప్రత్యేకమైన కోరికలు గుండెల్లో మోసుకొని మొరపెడుతూ ఉండగా వాటిని నెరవేర్చి నీ ఆశీర్వాదాలతో నింపి నీ సన్నిధిలో సాక్షిగా నిలబడి భాగ్యాన్ని దయచేయమని, ఈ పవిత్రమైనటువంటి ఆరాధన చక్కగా నడిపించుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని మా నాథుడును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము లేచి నిలబడి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆయన దిగిరాగా అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మదేవుడు మనతో ఉంటే ఏ సమస్య మన ముందు నిలబడలేదు, ఏ శోధన మన చెంతన ఉండలేదు, ఏ వేదన మన గుండెల్లో కొలువై ఉండలేదు. కనుక ఆత్మదేవుని మన మధ్యకు రమ్మని ఆహ్వానిస్తూ చప్పట్లు కొడుతూ ప్రభుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. పరలోకం తెరిచి పావుర రూపమై దేవా దిగిరావా, మము బలపరచగరావా. పరలోకం తెరిచి పావుర రూపమై దేవా దిగిరావా, మము బలపరచగరావా. యోర్దా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమో. యోర్దా నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమో, అట్లే ఇక్కడ జరుగనిమో. పరలోకం తెరిచి పావుర రూపం దేవా దిగిరావా, మము బలపరచగరావా. యొర్దాను నదిలో దిగి వచ్చిన ఆత్మ ఈనాడు ఇక్కడ కూడి ప్రార్థిస్తున్న బిడ్డలందరి పైన దిగి రావడానికి నీ కృపను అనుగ్రహించు.
యొర్దాను నదిలో దిగి వచ్చి పలికినటువంటి ఆత్మ ఈనాడు మా పైన దిగి వచ్చి మా శోధనలను తొలగించు. ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు ఆనందించుడు అని పలికిన ఆత్మ మాతో కూడా పలికి నీ బిడలుగా జీవింప కృపను దాయిచ్చే. వ్యాధులతో బాధలతో సతమతమవుతూ ఉన్నటువంటి బిడలందరూ నీ ఆత్మను కుమ్మరించి శక్తిని అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నా. వరములు ఫలములు ఒసగి మమ్ము పరిశుద్ధ పరచగదిగి రావా. వరములు ఫలములు ఒసగి మమ్ము పరిశుద్ధ పరచగదిగి రావా. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము. అట్లే ఇక్కడ జరుగనిమ్ము. పరలోకం తెరచి పావుర రూపం దేవా దిగి రావా. మము బలపరచగరావా. మము బలపరచగరావా. మేడగదిలో భయాందోళనతో ఉన్నటువంటి శిష్యులకు దర్శనమిచ్చి అభయమిచ్చినటువంటి ఆత్మ ఈనాడు నీ ప్రజలపైన కుమ్మరించి మాలో ఉన్నటువంటి భయ ఆందోళనను తొలగించమని బ్రతిమాలుతూ ఉన్నా. ఈ ఆత్మను పొందగా శక్తిని పొందుకున్నారు. పిరికి వాళ్ళు కాస్త ధైర్యవంతులుగా మార్చబడ్డారు. రోజు నీ ఆత్మను మాపైన కుమ్మరించండి. మా గుండెల్లో ధైర్యాన్ని నెలకొల్పండి. నేను అనుసరించి ఆచరించి అద్వితీయ వరాలను పొందుకోవడానికి కృపను దయచేయండి. పరిశుద్ధ ఆత్మ మా పైకి దిగిరమ్ము. శక్తి కలిగిన ఆత్మ మా పైకి దిగిరమ్ము. ఆత్మ ఫలాలను అనుగ్రహించే ఆత్మ మా పైన కుమ్మరింపచేయము. నూతన జీవం ఒసగి మమ్ము యేసుని రూపంగా మలచుమయా. Praise the Lord. నూతన జీవం ఒసగి మమ్ము యేసుని రూపంగా మలచుమయా. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిమ్ము. అట్లే ఇక్కడ జరుగనిమ్ము. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగి రావా. మము బలపరచగరావా. మము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపం దేవా దిగి రావా. మము బలపరచగరావా. మము బలపరచగరావా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, మున్ముందుగా మీ అందరికీ కూడా మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రత్యేకమైన ఆరాధనలో క్రీస్తు భగవానుడు మోక్ష ద్వారాలను మనందరికీ కూడా తెరుస్తూ ఉన్నాడు. మోక్ష ద్వారము మీ కొరకు తెరవబడుతూ ఉంది. మోక్ష ద్వారాన్ని నేను తెరుస్తూ ఉన్నాను. మోక్షములోనికి
మిమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ అంశాలపైన కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఏ తల్లైనా కానీ తన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఒక అమ్మగారు అవటంలో కానీ, ఒక ఫాదర్ గారిగా అభిషేకింపబడటంలో కానీ, ఒక ఇంజనీర్గా ఎదగడంలో కానీ, ఒక లాయర్గా దీవించబడటంలో కానీ, ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తన బిడ్డ వెళ్ళినప్పుడు ఎంతో సంతోషపడుతూ ఉంటారు. ఈ రోజున అదే జరుగుతూ ఉంది. తండ్రి దేవుడు తన కుమారుని పైన నమ్మకం ఉంచి ఆయన్ను ఈ లోకానికి పంపించి, ఇదిగో ఆయనతో పలుకుతూ ఉన్నాడు, నా కార్యాన్ని నెరవేర్చు అని. ఈ రోజున యేసు ప్రభు 33 సంవత్సరాల పాటు ఆయన ఈ లోకములో జీవించి మట్టి మనిషిగా పుట్టి మట్టి మనుషులుగా ఉన్నటువంటి మనలో తన ఆత్మను నింపి అపవిత్రమైన మన హృదయాలను పవిత్రతతో నింపి మన బ్రతుకులను దీవింపచేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి తిరిగి మరలా తండ్రి దగ్గరకు వెళుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన కార్యాన్ని నెరవేర్చి ధైర్యంగా, ఇదిగో నేను సాధించాను అనేటటువంటి విధముగా చిట్ట చివరిగా కొన్ని అభయ వచనాలను వసగి తండ్రి దేవుని చెంతకు వెళుతూ ఉన్నారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, యేసు ప్రభుని మాటలను మనం చూస్తే, ఇదిగో ఆయన ఆకాశము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు అని మనకు కళ్ళకు కట్టినట్లు కనబడుతూ ఉంది. ఎందుకయ్యా అని చూస్తే, కారణం ఏమిటి అని అడిగితే, ఆయన ఈ లోకములో పసి బాలుడుగా జన్మించినటువంటి మొట్టమొదటి గడియలోనే మనకు తెలుస్తూ ఉంది. లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని? ఆకాశము నుండి దేవదూతలు ఆ పశువుల పాక దగ్గరకు వచ్చి ఆ పసి బాలుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఆకాశము నుండి దిగి వచ్చిన దేవుని ఏకైక కుమారుడు ఆయన. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ స్నేహితులారా, మట్టి మనుషులైనటువంటి మనకు అర్థం కాదు, కానీ ఈ ప్రకృతి అంతా కూడా చక్కగా అర్థం చేసుకుంది. గొర్రెలు కూడా ఆయన దగ్గరకు వెళ్ళి ఆరాధన చేశాయి. అక్కడ ఉన్నటువంటి పశువులు కూడా నా దేవుడు అని గమనించాయి, ఆయన దగ్గరకు వెళ్ళాయి. ఎక్కడో ఆకాశ మండలంలో దేవుని చెంత ఉండవలసినటువంటి దేవదూతలు కూడా ఆయన దగ్గరకు దిగి వచ్చేశారు, ఆరాధనలు చేస్తూ ఉన్నారు. కానీ కళ్ళు ఉండి కూడా కబోదుల్లాగా బ్రతికినటువంటి జీవితాలు మనవి. మనుషుడు అనేటటువంటి వాడు ఎవరు కూడా గుర్తు పెట్టుకోలేకపోయారు, ఆయన అంతరార్థ్యాన్ని గమనించలేకపోయారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఇదిగో నీ కోసమే నేను ఈ లోకములో పసి బాలుడుగా జన్మించాను అని ఆ పసిడి నవ్వులు నవ్వుతూ ఉన్నటువంటి క్రీస్తు మనకు చెప్పకనే చెబుతూ ఉన్నారు. నాకంటూ స్థలము లేదు, ఈ పశువుల పాకనే నేను ఎన్నిక చేసుకున్నాను, మీ హృదయాల్లో నాకు స్థలాన్ని ఏర్పాటు చేయండి అని ప్రభువు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, తండ్రి దేవుడు, యేసు ప్రభువు, పవిత్రాత్మ సర్వేశ్వరుళ్ళు
వీళ్ళు ముగ్గురు ఒకటై ఉన్నారు అనేటటువంటి విధానం బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వచనాలు మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నాయి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో తెలియజేస్తూ ఉన్నటువంటి దేవదూత మాట తండ్రి దేవుని మాటగా చెబుతూ ఉన్నటువంటి మాట, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఇది దేవదూత మరియమాతకు ఇచ్చినటువంటి వాక్యం. దేవుని కుమారుడిగా ఈ పసిబాలుడు జన్మిస్తూ ఉన్నాడు. ఈ ఒక్క మాటే కాదు, తండ్రి దేవుడు సహితము ఆకాశ మండలము నుండి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. లూకా శుభవార్త 3వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూస్తే, జ్ఞాన స్నానాన్ని పొంది క్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశ మండలమున ఆత్మదేవుడు పావుర రూపము వలె ఆయనపైకి దిగి వచ్చి, ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి ఒక దివ్యవాణి వినిపించినది. నా కుమారుడు అని తండ్రి దేవుడు పలుకుతూ ఉన్నాడు. నీవు నా కుమారుడివి అని రుజువు చేస్తూ ఉన్నాడు. ఇది యేసు ప్రభువుకు చెప్పినటువంటి మాట కాదు, ఈయన నా కుమారుడు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించేలా చెప్పినటువంటి మాట. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇదే విషయం తాబోరు పర్వతంపై కూడా జరిగింది. తన శిష్యులను తీసుకొని వెళ్ళి ఆయన దివ్య రూపధారణ చెందినప్పుడు ఆకాశ మండలము నుండి ఒక మేఘము నుండి ఒక వాణి ఇదిగో ఈ విధంగా వినిపిస్తూ ఉంది. లూకా శుభవార్త 9వ అధ్యాయము 35వ వచనం, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకున్నవాడు, ఈయనను ఆలకింపుడు అని. ప్రియ స్నేహితులారా, దైవ ప్రజలారా, అలనాడు వాళ్ళు గమనించలేకపోయారేమో, ఈనాడు మనం గమనించలేకపోతూ ఉన్నామా? ఆనాడు వాళ్ళు దేవునికి దగ్గరగా ఉండి కూడా ఈయన దేవుని కుమారుడు కాదు అని అనుకున్నారేమో, ఈనాడు ఇంకా చాలామంది అలానే ఉన్నారు. ఆయన శక్తిని గమనించలేక, ఆయన కృపను గమనించలేక, ఆయన అద్వితీయమైనటువంటి వరాలను గమనించలేక ఇంకా అనుమానాస్పదమైనటువంటి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. నేడు మనం గమనించకపోతే మన జీవితం కూడా వ్యర్థమే. నేడు మనం గమనించకపోతే ఆ వరాలను మనం పొందుకోలేం. నేడు మనం గమనించకపోతే ఆ దివ్య శక్తి మన చెంతకు రానే రాదు. కనుక ఈనాడైనా ఆయన మాటల్లో ఉన్నటువంటి మర్మాన్ని గమనిస్తూ ఆయన చేసిన వాగ్దాన వరాలను పొందుకునేటటువంటి కృపను మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. అదే విధముగా క్రీస్తు ప్రభువు కూడా తన మాటల్లో ఉన్నటువంటి మర్మాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను తండ్రి ఒక్కటే, తండ్రి నేను ఒక్కటే, మీరు నేను కూడా ఒక్కటే అనేటటువంటి మాటను మనలను కూడా కలిపి క్రీస్తు ప్రభువు చెబుతూ ఉన్నారు. చిట్ట చివరిగా మాట్లాడే మాట చాలా శక్తివంతమైనటువంటి మాట. అది ఒక మనిషిని కదిలిస్తూ ఉంటుంది. ఒక మనిషి మెదడులో మరణించేంత వరకు కొలువై ఉంటుంది. ఆ మనిషిని ప్రతిరోజు రేకెత్తింపచేస్తుంది. ఆయన చిట్ట చివరిగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఏమిటయ్యా అనంటే, ఇదిగో నేను పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఉన్నాను, నా నామమున, పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీరు జ్ఞానస్నానం ఒసగుచు అనేక మందిని నా శిష్యులుగా మార్చండి అనేటటువంటి మాట.
ఈ ఒక్కటే కాదు, నేను యుగాంతము వరకు సర్వదా మీతోనే ఉంటాను అని అభయమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్పనైనటువంటి మాటలో, ఎంత గొప్పనైనటువంటి ఆశీర్వాదం ఇందులో దాగి ఉందో ఒకసారి చూడండి. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను ఇస్తాను అని చెప్పిన ఆ భగవంతుడే ఇదిగో నేను మిమ్మల్ని విడిచిపెట్టను, సర్వదా మీతో ఉంటాను అని అభయమిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఒకసారి గుండెల్లో పదిలపరుచుకుంటే ఏ సమస్య నీ కళ్ళ ముందు నిలబడదు. ఈ మాటలు ఒకసారి గుండెల్లో పదిలపరుచుకుంటే ఏ రోగము నీ దరికి రాలేదు. ఈ మాటలు గుండెల్లో లిఖింప చేసుకుంటే ఏ విధమైనటువంటి శోధన, వేదన, ఇరుకులు, ఇబ్బందులు, ఏ సమస్యలు నీ చింతన నిలబడలేవు. కారణం ఏమిటి అనంటే, ఒట్టిగా వాగ్దానం చేసేవాడు దేవుడు కాదు. వాగ్దానాల నెరవేర్పు ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, యోహాను శుభవార్త 16:28 ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి తిని మరలా నేను లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళుచూ ఉన్నాను అనేటటువంటి మాట. నేను వచ్చింది అక్కడ నుండి, నేను తిరిగి వెళ్ళేది అక్కడికే. మనము కూడా మన ఆత్మలను పొందింది అక్కడ నుంచి, మన ఆత్మలు తిరిగి వెళ్ళవలసింది కూడా అక్కడికే. కొన్నిసార్లు we just forget what is the origin of us. ఈ లోకములో ఉన్నటువంటి సంతోషాలను చూసి, ఈ లోకములో ఉన్నటువంటి సౌభాగ్యాలను చూసి, ఈ లోకములో ఉన్నటువంటి సంతోషాలను చూసి, ఈ లోకములో ఉన్నటువంటి అధికారాలను చూసి, వాటి చేత మనం కట్టబడినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, ఐ ఆమ్ నాట్ ఫ్రమ్ హియర్, ఐ ఆమ్ ఫ్రమ్ అబోవ్. నేను తండ్రి దేవుని చెంత నుండి రాబడినటువంటి వాడను, నా ఆత్మ తిరిగి ఆయన చెంతకే చేరాలి అనేటటువంటి మాట. ఈ లోకములో ఏదైతే మనలను బంధించి ఉంచుతూ ఉందో దానిని తెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దానిని తెంచుకున్నప్పుడే మనం పరలోక పౌరులుగా జీవించగలం అని ప్రభువైనటువంటి దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, మనుషులు దూరమైన మనస్సులు ఒకటై ఉంటే దూరంగా ఉన్న దగ్గరగా బ్రతకొచ్చంట. దూరంగా ఉన్న దగ్గరగా బ్రతకొచ్చంట. ఇదిగో తండ్రి దేవుని దగ్గర నుండి కుమారుడైనటువంటి క్రీస్తు 33 సంవత్సరాలు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏకత్వముతో జీవించారు. మరలా తిరిగి ఆయన దగ్గరకే వెళుతూ ఉన్నారు. మనము కూడా మనకివ్వబడినటువంటి ఈ కొద్ది కాలములో దేవునికి దూరమై బ్రతుకుతూ ఉన్నామా, దేవునికి దగ్గరై బ్రతుకుతూ ఉన్నామా, ఒకసారి ఆలోచన చేసుకున్నామని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 14:9 నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూచినటువంటి వాడు నా తండ్రిని కూడా చూచి ఉన్నాడు అని ప్రభువే తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నేను నా తండ్రి వేరు కాదు, నేను నా తండ్రి ఒక్కటే. నేను నా తండ్రి ఒక్కటై ఉన్నట్లు మీతో నేను ఒకటై ఉంటూ ఉన్నాను అని ప్రభువైనటువంటి దేవుడు మరలా యోహాను శుభవార్త 14:20 తెలియజేస్తూ ఉన్నారు. నేను తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ రోజున మీరు గమనిస్తారు అనేటటువంటి పవిత్ర వచనం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా,
ఆ దేవుడే మనతో ఒకటై ఉండడానికి మన మధ్యకు దిగి వచ్చాడు. కానీ ఈ లోకములో ఉన్నటువంటి సంతోషాలతో, ఈ లోకములో ఉన్నటువంటి అధికారాలతో, ఈ లోకములో ఉన్నటువంటి తుచ్చ విషయాలతో మనం సంబంధం కలుపుకొని అసలైనటువంటి సంబంధాన్ని కోల్పోతూ ఉన్నాం. అదే సంబంధాన్ని మరలా దృఢపరుచుకునమని, నేను మీతోనే ఉంటాను, మీ చేయి విడిచిపెట్టను, మీ బ్రతుకుల్లో ఒకటై ఉంటాను అని ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉండగా, ఆ సత్సంబంధాన్ని కొనసాగించడానికి కావలసిన కృపను దయచేయమని ప్రభుని వేడుకుందాం. 40 రోజుల పాటు శిష్యులకు దర్శనమిచ్చి వారి బలహీనతను తీసివేసి బలాన్ని వసగినట్లుగా, అధైర్యాన్ని తీసివేసి ధైర్యాన్ని వసగినట్లుగా, భయాన్ని తీసివేసి అభయాన్ని ఇచ్చినట్లుగా దేవుడు మనతోనే ఉండి చక్కగా నడిపించాలా అని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. ఆ దీదీప్యమైనటువంటి వరాళ్లను మనం పొందుకొని ఆ కృపకు సాక్షులుగా జీవించటానికి శక్తిని వసగమని ప్రార్థన చేద్దాం. ప్రత్యేక విధముగా ఈ లోకములో చిక్కుకొనిటువంటి సమయ సందర్భాలను గుర్తు తెచ్చుకొని, ప్రభువా నా పాపాన్ని క్షమించవా, మరలా నీ బిడ్డగా జీవించటానికి కృపను దయచేయవా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఈ లోక బంధనాలతో బంధింపబడి ఉన్న నన్ను మరలా నీ బిడ్డగా మార్చుమయ్యా అని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపడుతూ తన బిడ్డగా జీవించే కృపను దయచేయమని పాప మన్నింపును కోరుకుందాం. దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. స్తోత్రం. హల్లెలూయా. వినుమా దేవా నా దీన ప్రార్థన, గనుమా ప్రభువా నా వేదన. వినుమా దేవా నా దీన ప్రార్థన, గనుమా ప్రభువా నా వేదన. ఎలుగెత్తి నిన్ను నేను పిలుచుచున్నాను, దరి చేరి నీవు నాకు దారి చూపుమా. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. నేను సేద తీరేదా, నేను సేద తీరేదా. వినుమా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువా నా వేదన. కన్నీటితో నీ చెంతకు వచ్చిన మగ్దల మరియ కన్నీటిని తుడిచిన దేవుడవు. కన్నీటితో నీ చెంతకు ఎవరు వచ్చినా ఆశీర్వదించి మరలా కన్నీరు రాకుండా దీవించిన దేవుడవు. మా కన్నీటిని తుడచి నీ కృపతో నింపమని, మా కన్నీటిని తుడచి మరలా నీ బిడ్డలుగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రత్యేకంగా వేడుతూ ఉన్నాం, పశ్చాత్తాపడుతూ ఉన్నాం. నీ తోడు లేక, నీ నీడ లేక అల్లాడిపోయింది నా మనసు.
లేక నీ నీడలేక అల్లాడిపోయేని నా మనసు. నీ వాక్య ధ్యానమును మరచిపోతిని, దినమంత నిరాశతో కృంగిపోతిని. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమామయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. నేను సేద తీరేదా, నేను సేద తీరేదా. నేను మా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువా నా వేదన. వినుమా దేవా నా దీన ప్రార్థన, కనుమా ప్రభువా నా వేదన. చేతులు జోడించి కండ్లు మూసుకొని తన ప్రత్యేక ఆశీర్వాదాలను మనపైన కుమ్మరింపచేయమని తిరిగి తండ్రి దేవుని చెంతకు ధైర్యంగా వెళుతూ ఉన్న ఆ క్రీస్తు ఇచ్చిన ఆ అభయ వాక్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలా అని ప్రార్థన చేద్దాం. తన తోడు మనకు ఎల్లప్పుడూ దొరకాలా అని, తన నీడలో బ్రతకడానికి కృపను దయచేయమని. యేసయ్యా, నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరిని దీవించావే. ఈనాడు ఈ బిడలను ఆశీర్వదించి నీ సాక్షిగా నిలబడి భాగ్యాన్ని దయచేయమని మొరపెడుతూ ఉన్నా. మోక్షానికి వెళుతూ నీవు ఇచ్చిన చిట్ట చివరి ఆశీర్వాదం సర్వదా యుగాంతము వరకు నేను మీతో ఉంటాను అని అభయమిస్తూ ఉన్నా. I am with you always till the end of time. శక్తి కలిగిన దేవా, దయగలిగినటువంటి యేసయ్య, నీ దివ్యమైనటువంటి హస్తాన్ని మాపైన కుమ్మరించి మమ్మ మీ సాక్షులుగా నిలబడడానికి కావలసిన కృపను దయచేయమని, ఆత్మను పొందుకుని అభిషేక వరాలతో దీవింపబడ్డానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, అణువణువున కంటికిరెప్పలా కాపాడి మా హృదయ ఆలోచనలు నెరవేర్చి సాక్షులుగా నిలబెట్టమని, మరి ముఖ్యంగా ప్రభువా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో పాల్గొని ప్రార్థిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. హృదయములో దాగి ఉన్నటువంటి వేదన నుండి విడుదల దయచేయండి. ఇదిగో ప్రభువా, చదువుల కోసం మున్ముందుకు వెళుతూ ఉండగా మరింత గొప్పగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడు భాగ్యాన్ని దయచేయండి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని వచ్చేటటువంటి బిడలగా ఆశీర్వదించండి. వ్యాధులతో బాధలతో సతమతమవుతూ ఉన్నటువంటి వాళ్లకు నీ శక్తిని అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి. ఇదిగో ప్రభువా, ఇది నా బాధ అని మొరపెట్టిన ప్రతి ఒక్కరిని దీవించిన గొప్ప దేవుడవు నీవు, శక్తిని అనుగ్రహించిన కరుణామయుడవు. ఇదిగో ప్రభువా, ఈనాడు నీ చెంతకు వచ్చి నీ దీవెనలు పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ఆమెన్. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసించగా సాగేదా.
తీరుగా ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసయ్యా నిన్నే ప్రేమింతును నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించగ సాగేదా నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించగ సాగేదా నీవేనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసయ్యా నిన్నే పూజింతును నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించగ సాగేదా నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించగ సాగేదా నీవేనుదిరుగా నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసయ్యా నిన్నే ఆరాధింతున్ నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించగ సాగేదా నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించగ సాగేదా నీవేనుదిరుగా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా
శిరమును వంచుడి వినయము తోడా నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రచలింప గుప్తములేందు పాతవు పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగతున్ శిరమును వంచుడి వినయము తోడా ఈ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నంను మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ప్రభుని యందు
మిక్కిలి ప్రియులగు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మన దివ్యవాణి సిబ్బందినంతటినీ కూడా దేవాతి దేవుడు ఆశీర్వదించి దీవించాలా అని ఇంటింటా సువార్త సుగంధము చక్కగా నడిపించబడడానికి అనేక మంది ఈ పూజల ద్వారా, ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా అన్ని విధాలుగా బలపరచబడి చక్కగా నడిపించబడ్డానికి తన అద్వితీయమైన కృపను మనందరిపైన కుమ్మరింపచేయమని ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము, త్రిత్వైక స్తోత్రమును వేడుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.